వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్. నేను సునీల్. సో ఎప్పట్లాగానే మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అయితే ఈరోజు మీ ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎంవి పాండురంగారావు గారు, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఐఐటి హైదరాబాద్. వెల్కమ్ సార్. సో జనరల్గా ఐటీలో ఎప్పుడు కూడా వివిధ రంగాల్లో అభివృద్ధి పరంగా చాలా మార్పులు వస్తూ ఉంటాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. సో ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పర్టికులర్గా తీసుకొచ్చినటువంటి రివల్యూషనరీ డిఫరెన్సెస్ ఏమంటారు, ఆ మార్పులు ఏమంటారు? సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇప్పుడు ఈ రోజులను చూస్తే ఇట్ ఈస్ సర్వవ్యాప్తంగా ఎవ్రీ ఏ ఏరియా ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా అక్కడ యూ కెన్ సీ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాన్స్పోర్టేషన్ తీసుకోండి, అందులో ఏంటంటే కొత్తగా రెవల్యూషనరీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఆటోనామస్ నావిగేషన్, ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అట్లాంటివి వస్తున్నాయి. సో అందులో ఉన్న ఎంబెడెడ్ సిస్టమ్స్, హ్యూమన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అవన్నీ ఆ ఏరియాస్ అన్నీ ట్రాన్స్పోర్టేషన్ వాటిని ఫెసిలిటేట్ చేస్తున్నాయి. అలాగే మెడిసిన్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ డిస్కవరీ, డ్రగ్ డిజైన్, డ్రగ్ డిస్కవరీ, రిమోట్ మెడిసిన్. ఈ రోజుల్లో ఎస్పెషల్లీ మీరు చూసే ఉంటారు కోవిడ్ టైమ్స్లో బాగా రిమోట్ కన్సల్టేషన్, రిమోట్ మెడిసిన్ అవి బాగా వచ్చినాయి. డయాగ్నోస్టిక్ టూల్స్, డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ వాటిల్లో కూడా ఐటీ బాగా ఎఫెక్ట్ ఉంది. అట్లాగే ఎపిడెమియాలజీ, కంప్యూటేషనల్ ఎపిడెమియాలజీ టు ప్రెడిక్ట్ ద ట్రాజెక్టరీ, మన పాండమిక్ ఎట్లా కొనసాగుతుంది, ఎంతవరకు ఉంటుంది, వాటి కోసం వేరియస్ మ్యాథమెటికల్ అండ్ కంప్యూటేషనల్ టూల్స్ కూడా డెవలప్ చేయటం అయింది. అట్లాగే ఎడ్యుకేషన్లో అగైన్ కరోనా టైంలో మళ్ళీ మనకు తెలిసింది రిమోట్ ఎడ్యుకేషన్కి వేరియస్ టూల్స్, కమ్యూనికేషన్ టూల్స్ అవన్నీ మనకి బయటకు పుట్టాయి. వేరియస్ మల్టీమీడియా టూల్స్ కూడా మనకి డెవలప్ అయ్యి, సో ఫర్ ఎక్స్ప్లెనేషన్, ఈజ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ వేరియస్ ఐడియాస్ త్రూ యానిమేషన్ అవన్నీ కూడా మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డికేడ్స్లో అవన్నీ డెవలప్ అయ్యాయి. ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం బాగా యూజ్ అవుతున్నాయి. అట్లాగే ఇండస్ట్రీ 4.0 అంటారు, అందులో కూడా ఐటీ సెక్టర్ చాలా. సో బేసికలీ స్మార్ట్ ఫ్యాక్టరీస్ అంతా వేరియస్ ఐఓటీ డివైసెస్ అవి పెట్టి, వేరియస్ మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్, ఏఐ ఆల్గోరిథమ్స్ అవి పెట్టి ప్రొడక్షన్ స్పీడ్ని పెంచడం అట్లా జరిగింది. సైబర్ సెక్యూరిటీ, మనం ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేస్తున్నాము మనం, యూపీఐ పేమెంట్స్ అన్నీ. సో అందులో కూడా చాలా సెక్యూరిటీ అంత కంప్యూటర్ సైన్స్, ఐటీ అవన్నీ అక్కడ అవే ఉంటాయి మోస్ట్లీ. అయితే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతున్నటువంటి ఐటీ సెక్టార్లో కొత్త ట్రెండ్స్ని అందిపుచ్చుకోవడం ఖచ్చితంగా తప్పనిసరి అంటారా? అవునండి, ఎందుకంటే దీనికి ఈ పర్టికులర్ ఏరియా కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నా కూడా దానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఫైనింగ్ ఫీచర్స్ ఏంటంటే అది చాలా ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ ఫీల్డ్ అనమాట. సో చాలా అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి, దాని వెనకాల థియరీ కూడా చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతూ ఉంటుంది. సో అవన్నీ అప్గ్రేడ్ చేసుకోవటం, కొత్త టెక్నాలజీస్ని అడాప్ట్ చేయడం అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్ సార్, ఇన్ జనరల్గా మీరు అప్డేట్ చేసుకోవాలని అంటున్నారు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాట్ ఓన్లీ సిఎస్సి ఆర్ ఐటీ బ్యాక్గ్రౌండ్ గ్రాడ్యుయేట్స్ కాకుండా మిగతా బ్రాంచెస్లో ఉన్న వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ అనేవి ఈక్వల్ టు సిఎస్సి గ్రాడ్యుయేట్స్కి ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటారు ఐటీలో కెరియర్ని? అదర్ బ్రాంచెస్ అంటారా? అదర్ బ్రాంచెస్ వాళ్ళు, ఐ మీన్ ఈఎస్సి, ట్రిపుల్ మెకానికల్, సివిల్, రైట్. ఇప్పుడు బేసికలీ ఏంటంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే మనకి కోర్ బ్రాంచెస్ కోర్ సబ్జెక్ట్స్, మెకానికల్ ఇంజనీరింగ్ అయితే వాళ్ళకి మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అవి కాకుండా నెక్స్ట్ స్టేజ్ స్కిల్లింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు లెర్న్ సమ్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్, సమ్ కంప్యూటర్ సైన్స్ టూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ లెర్నింగ్ ఉందని అనుకోండి, డేటా సైన్సెస్. సో ఇన్ అడిషన్ టు మనకున్న బేసిక్ కంప్యూటర్ మెకానికల్ ఇంజనీరింగ్ అవి ఎలక్ట్రికల్ కోర్ సబ్జెక్ట్స్, కోర్ స్కిల్స్ కాకుండా దాని అబవ్ దాట్ మనం యూ హ్యావ్ టు డెవలప్ సమ్ కోడింగ్ స్కిల్స్, సమ్ టెక్నాలజీస్ towards IT and some other subjects like machine learning or artificial intelligence అవి కూడా ఎంప్లాయ్ చేస్తే it will be nice అన్నమాట.
సో జనరల్గా ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు ఏ బ్రాంచెస్ అయినా అవనివ్వండి, వాళ్ళు పర్టికులర్గా ఐటీ రంగంలో స్థిరపడాలంటే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఒకటి మాత్రం క్లియర్ అండి. సో ఇఫ్ మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నారనుకోండి, సివిల్ ఇంజనీరింగ్ చేసుకుంటున్నారనుకోండి, డొమైన్ నాలెడ్జ్ మాత్రం 100%గా స్ట్రాంగ్ చేసుకోవాలి. సో డొమైన్ నాలెడ్జ్ చేసిన తర్వాత వేరియస్ ఐటీ అప్లికేషన్స్, సో బేసికలీ యూ కెన్ కొలాబరేట్ విత్ ఐటీ అండ్ కంప్యూటర్ సైన్స్ పీపుల్ అండ్ డూ సెవరల్ థింగ్స్ in your own domain. సో బేసికలీ కొన్ని టెక్నాలజీస్, కొన్ని టూల్స్, కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సి వస్తుంది అండ్ సమ్ బేసిక్ ఐడియాస్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఆఫ్టర్ దట్ మీరు కావాలంటే యూ కెన్ కంట్రిబ్యూట్ టు యువర్ డొమైన్ యూజింగ్ కంప్యూటర్ సైన్స్ అనమాట. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, బేసిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, సమ్ టెక్నాలజీస్, సమ్ లాంగ్వేజెస్, బేసిక్ లాంగ్వేజెస్, సి, పైథాన్ అట్లాంటివి నేర్చుకుంటే ఐ థింక్, అండ్ సమ్ టూల్స్ విచ్ ఆర్, సో ఇప్పుడు మెకానికల్ ఉన్నారనుకోండి, సో క్యాడ్ క్యామ్ రిలేటెడ్ టెక్నాలజీస్ అవన్నీ చేస్తుంటే ఇట్ విల్ బి నైస్. ఓకే. సో ఫ్రెషర్స్ ఉంటారు ఇప్పుడు జనరల్గా, ఇప్పుడే ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి ఐటీలో ఎంటర్ అయిన వాళ్ళు కానీ, లేదా ఫ్రెష్గా జాయిన్ అయిన వాళ్ళు కానీ, సో అటువంటి వాళ్ళు పర్టికులర్గా కెరియర్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, గ్రోత్ చూడాలి అనుకున్న వాళ్ళు ఎటువంటి స్టెప్స్ని ఫాలో అవ్వాలంటారు? ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటారు? ఫ్రెషర్స్ బట్ నాట్ ఇన్ సిఎస్ అట్లా అంటారు, ఆర్ జస్ట్ సిఎస్ అని కూడా, సిఎస్సి ఆర్ ఎల్స్ ఎవరైనా సరే, హూఎవర్ ఇట్ మే బి, రైట్. సో కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎనీవే బేసిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, యూజువల్ కరికులంలో కంపైలర్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ స్ట్రాంగ్ చేసుకోవాలి. అండ్ టెక్నాలజీస్, అగైన్ లాంగ్వేజెస్ అవన్నీ నేర్చుకుని యూ హ్యావ్ టు డూ అంటే లాట్ ఆఫ్ కోడింగ్ ప్రాక్టీస్, ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ అవి చేయాలి. నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే, ఒక మంచి ఆప్షన్ ఏంటంటే గో ఫర్ హైయర్ స్టడీస్, గో ఫర్ మాస్టర్స్ ప్రోగ్రామ్ ఆర్ ఇఫ్ ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా పిహెచ్డి కూడా చేయవచ్చు. బట్ యా, సో దీస్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్ ఐ థింక్. సో యూ కెన్ ఆల్సో, ఇప్పుడు ఈ రోజుల్లో జస్ట్ ఆఫ్టర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ దేర్ ఆర్ కొన్ని స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ various institutes, private as well as public, the government agencies, వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటెక్ కాకుండా స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ అవి ఆఫర్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్స్ కూడా చేసి మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి. రైట్ సార్. అయితే ఇప్పుడు పర్టికులర్గా జేఈఈ మొన్న రిజల్ట్స్ చూసాం, అండ్ అట్లాగే స్టేట్ ఎంట్రన్స్ టెస్ట్లో కూడా టాపర్స్ ఉన్నారు, జేఈఈలో కూడా టాపర్స్ ఉన్నారు. అయితే మోస్ట్ ఆఫ్ ద టాపర్స్ పర్టికులర్గా సిఎస్సి కన్నా ఐటీ కోర్సెస్ని ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటాకే ఆసక్తి చూపిస్తున్నారు. సో దానికి ఎందుకు కారణం ఏంటంటారు? ఇప్పుడు బేసిక్ కారణం ఏంటంటే ఇప్పుడే కాదు, ఒక 40 ఏళ్ళ బట్టి ఈ ట్రెండ్ ఉంది. కంప్యూటర్ సైన్స్ ఇస్ ద టాప్ ప్రిఫరెన్స్ అని అంటారు స్టూడెంట్స్కి. దానికి రీజన్ ఏంటంటే ఇట్స్ చాలా ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ ఫీల్డ్, రైట్? ఇట్స్ కొత్త ఫీల్డ్, రిలేటివ్లీ కొత్త ఫీల్డ్. మిగతా సైన్సెస్, మిగతా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్, సబ్జెక్ట్స్ చూస్తే కంపేర్ చేస్తే రిలేటివ్లీ కొత్త ఫీల్డ్. సో అందుకని ఏమవుతుందంటే ప్లస్ ఏంటంటే దానికి చాలా రిచ్ థియరీ ఉంటుంది వెనకాల, వెరీ స్ట్రాంగ్ మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఉంటాయి, ప్లస్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి చాలా. ఇప్పుడు మీరు చెప్పాను కదా, ఇప్పుడే కొన్ని అప్లికేషన్స్ చెప్పినా కదా. సో ఆ అప్లికేషన్స్ ఇంత ఫాస్ట్గా ర్యాపిడ్లీ ఇవాల్వ్ అవుతున్నప్పుడు ఇంట్రెస్ట్ కూడా జనరేట్ అవుతుంది, జాబ్ ఆపర్చునిటీస్ జనరేట్ అవుతాయి. అవన్నీ దాని కాన్సిక్వెన్స్ ఏంటంటే బోల్డన్ మంది అట్రాక్ట్ అవుతారు, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ అన్నీ కలిపితే. ఇదేంటే మంచి రీజన్. అన్ఫార్చునేట్లీ ఇంకొకటి ఏమిటవుతుందంటే మీకు ఆ ర్యాంక్ బట్టి పియర్ ప్రెషర్ కూడా వస్తుంది. పేరెంట్స్, సొసైటీ, మీకు ఈ ర్యాంక్ వస్తే నువ్వు కంప్యూటర్ సైన్సే తీసుకో, అతను యాప్టిట్యూడ్ మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్లో ఉన్నా కూడా అప్పుడప్పుడు సొసైటీ పియర్ ప్రెషర్ వల్ల ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ తీసుకోవడం జరుగుతుంది. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. వాట్ ఎవర్ బి ద రీజన్, ఇట్స్ అ గుడ్ సబ్జెక్ట్. ఇఫ్ నాట్ దట్, అంటే ఒకవేళ సిఎస్సి కాకుండా మిగతా బ్రాంచెస్ తీసుకుని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు, చూస్ చేసుకున్న వాళ్ళు కెరియర్ని మాత్రం ఐటీలో ప్లాన్ చేసుకోవాలని అనుకుంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఐటీ కోర్సెస్ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలంటారు? సో నేను చూసింది ఏంటంటే చాలా కాలేజెస్లో
కరికులంలోనే బీటెక్ కరికులంలోనే వెదర్ సివిల్ అనుకోండి మెకానికల్ అనుకోండి అందులోనే ఈ కొంచెం కంప్యూటర్ సైన్స్ కాంపోనెంట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ప్రోగ్రామింగ్ అని అట్లా లేకపోతే కొన్ని ఫ్రీ ఎలెక్టివ్స్ తీసుకొని కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్స్ కోర్సెస్ తీసుకొని స్కిల్లింగ్ చేసుకునేది కూడా జరుగుతుంది. అట్లా కాకుండా చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇన్ఫార్మల్గా కూడా ఎన్పిటెల్ కోర్సెస్ చేసి లేకపోతే వేరే ఎక్కడైనా కోర్సెస్ చేసి వాళ్ళు స్కిల్లింగ్ చేసుకుంటారు. దానికి ఇంకేం ఏజ్ లేదు యాక్చువల్లీ. యూ కెన్ ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ చేయొచ్చు అట్లయితే. ఓకే, మీ యాక్చువల్ బేసిక్ కరికులంని మేనేజ్ చేసుకోగలిగితే సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా స్పేర్ టైం ఉంటే అందులో కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సో అది కూడా చేయవచ్చు. పర్టికులర్గా ఐఐటి హైదరాబాద్లో ఎవరైతే సిఎస్సిలో పిహెచ్డి కానీ పీజీ కానీ లేదు ఎంటెక్ వాళ్ళు చేస్తున్న వాళ్ళు కానీ అక్కడ కరికులం ఎలా ఉంటుంది? కరికులం స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఉంటుంది. సో బేసికలీ ఏంటంటే ఇప్పుడు డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు కదా. ఇప్పుడు ఎంటెక్ అంటే ఎంటెక్లో రావాలంటే గేట్ ఫర్ ఎగ్జాంపుల్ గేట్ ఎగ్జామ్ రాసి ఎంటెక్ ఐఐటికి వచ్చారనుకోండి. గేట్ సిలబస్ గేట్ కరికులం అన్నీ చదువు ఉంటారు. బట్ అప్పుడప్పుడు ఏమంటే జస్ట్ కొంచెం డైవర్సిటీస్ వేరే యూనివర్సిటీస్ వేరే కరికులమ్స్ నుంచి వచ్చారు కాబట్టి కొన్ని కోర్సెస్ 1-2 కోర్సెస్ వి ఆఫర్. మేమే కాదు, ఐఐటి హైదరాబాద్ కాదు, అదర్ ఐఐటీస్ కూడా చేస్తారు వాళ్ళు కూడా చేస్తారు. సో యూ ఆఫర్ వేరియస్ అదర్ కోర్సెస్ టు బ్రింగ్ దెమ్ టు ఎ కామన్ గ్రౌండ్ అనమాట. దాని తర్వాత అన్ని అడ్వాన్స్డ్ కోర్సెస్ అనమాట. సో డిపెండింగ్ ఆన్ హిస్ అంటే ఇప్పుడు ఆ స్టూడెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ లెర్నింగ్లో వర్క్ చేయాలని అనుకోండి, లేకపోతే థియరటికల్ కంప్యూటర్ సైన్స్లో వర్క్ చేయాలని అనుకోండి, లేకపోతే సిస్టమ్స్ నెట్వర్క్స్ వాటిలో వర్క్ చేయాలని అంటే వాళ్ళకి ఆ సెట్ ఆఫ్ కోర్సెస్ వాళ్ళు చేసి వాళ్ళు స్పెషలైజ్ అయ్యి తర్వాత పిహెచ్డికి ప్లాన్ చేసుకునేటట్టుగా వాళ్ళు జనరల్గా సార్ పీజీ పిహెచ్డి ఈజ్ దట్ మచ్ మ్యాండిటరీ అని అంటే మీరు ఇందాక చేసి ప్లాన్ చేసుకోండి అని అన్నారు. సో సమ్ యాడ్ ఆన్ క్వశ్చన్ అనుకోండి, జనరల్గా ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఐటీలో, మంచి పే స్కేల్ ఇస్తున్నారు, హై ఎండ్ ప్యాకేజెస్ ఇస్తున్నారు. సో ఈజ్ దట్ మచ్ మ్యాండిటరీ టు స్టడీ మాస్టర్స్ అని అంటే ఏం చెప్తారు? ఇఫ్ సో వై? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఎస్పెషల్లీ మీకు చెప్పినట్టుగా జాబ్ ఆపర్చునిటీస్ అన్ని చోట్ల టూ మెనీ జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. అలాంటప్పుడు మాస్టర్స్ ఎందుకు తీసుకోవాలని నేను మాస్టర్ చేసే ముందు నాకు కూడా ఇదే క్వశ్చన్ వచ్చింది మైండ్లో. సో బట్ ది ఆన్సర్ ఇస్, నేను ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను, మీరు ఏ సబ్జెక్ట్ బీటెక్ ఇస్ బై డిజైన్ బీటెక్ ఎట్లా ఉంటుందంటే అన్ని సబ్జెక్ట్స్ని కొంచెం టేస్ట్ ఇచ్చినట్టుగా, అది థాలి భోజనం లాగా అన్ని టేస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో అందులో డెప్త్లోకి వెళ్ళడానికి మామూలుగా అయితే అలా దానికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఉంటారు, స్టూడెంట్స్ కూడా ఉంటారు, యూనివర్సిటీస్ కూడా ఉంటారు, ఫ్యాకల్టీ కూడా ఉంటారు. బట్ యూజువల్లీ ఏంటంటే జస్ట్ కొంచెం సర్ఫేస్ లెవెల్లో లాగా ఉంటుంది. సో మాస్టర్స్ లెవెల్లో మీరు స్పెసిఫికలీ ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉండి దాన్ని డెవలప్ చేసి తర్వాత అందులో రీసెర్చ్కి వెళ్ళి లేకపోతే ఈవెన్ ఇండస్ట్రీలో కూడా కొంచెం అడ్వాన్స్డ్ వర్క్ చేద్దామని అంటే మనకి కొంచెం థరో ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలని అంటే మాస్టర్స్ చేస్తే దాని ఆబ్జెక్టివ్ అదనమాట. ఓకే, అప్పుడప్పుడు ఏమవుతుందంటే దానివల్ల మాస్టర్స్ని జాబ్ ఆపర్చునిటీస్ కూడా కొంతమంది మాస్టర్స్ చేస్తారు. మాస్టర్స్ చేస్తే యూజువల్లీ కొంచెం క్వాలిఫికేషన్స్ పెరిగి స్కిల్ సెట్స్ పెరిగితే కొంచెం సిస్టమేటిక్గా ఐఐటీస్లోనూ మంచి యూనివర్సిటీస్లో చదివితే జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయని మాస్టర్స్ చేస్తారు. పిహెచ్డి అయితే ఇట్ ఈస్ ప్రైమరీ ఇంట్రెస్ట్ వల్లే. జస్ట్ నాకు ఇంట్రెస్ట్, నేను ఈ సబ్జెక్ట్ నాకు చాలా నచ్చింది, ఇందులో కొన్ని రీసెర్చ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ ఆర్ స్టిల్ ఎవరు దానికి సమాధానం చెప్పలేకపోయారు. సో నేను ఈ రీసెర్చ్ కెరియర్లో ముందరకు వెళ్తాను అని అనుకున్నప్పుడు పిహెచ్డి ప్రిఫర్. మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారు సార్, ఫస్ట్ కాలర్. సో తిరుపతి నుంచి మధు గారు కాల్ చేస్తున్నారు. మధు గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో పాండురంగారావు గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. క్లౌడ్ సైడ్ జాబ్ కమ్ అగైన్. బీటెక్
కొంచెం గట్టిగా. క్లౌడ్ సైడ్ జాబ్. క్లౌడ్ సైడ్ జాబ్ చేయాలనుకుంటున్నాను. క్లౌడ్ సైడ్ వెళ్ళాలంటే ఏమేమి నేర్చుకోవాలి? ఓకే, మీరు బీటెక్ కంప్లీట్ చేశారా? 2019 కంప్లీట్ అయింది. 2019లో అయింది. ఏ బ్రాంచ్? మెకానికల్ సైడ్. ఓకే ఓకే. అవుతుంది 3 డిగ్రీ. నేను క్లౌడ్ సైడ్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఓకే, 3 ఇయర్స్. ఈ 3 ఇయర్స్లో ఏమన్నా మీరు అడాప్ట్ చేసుకుంటాం జరిగిందా లాంగ్వేజెస్ని కానీ నేర్చుకుంటాం కానీ? లేదు సార్, ఇప్పుడు ఒక 6 నెలలు నేర్చుకుంటాం కోర్సు. ఓకే. సో దానికి మధుకర్ గారు, దానికి 2 సమాధానాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే హైయర్ స్టడీస్, మీరు ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ అసోసియేటెడ్ ఏరియాస్లో మాస్టర్స్ చేస్తే అక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ని ఇంకా ఎస్పెషల్లీ నాకు తెలిసిన కొన్ని ఇన్స్టిట్యూట్స్లో, ఐఐటి లాంటి ఇన్స్టిట్యూట్స్లో బాగా యూ కెన్ స్కిల్ సెట్ క్లౌడ్ సర్వీసెస్ వాటిలో డెవలప్ చేసుకోవచ్చు. సో అదొక ఆప్షన్. మాస్టర్స్ చేసి కొంచెం హైయర్ స్టడీస్ చేస్తే అదొక ఆప్షన్. రెండవ ఆప్షన్ ఏంటంటే మీరు చెప్పినట్టుగా మీరు ఇంకొన్ని చాలా ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఈవెన్ గవర్నమెంట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. యూ కెన్ డూ దోస్ కోర్సెస్ అండ్ దెన్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ అండ్ అప్పుడు తర్వాత మీరు క్లౌడ్లోకి యూ కెన్ ఎంటర్. రైట్ మధు గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సార్ నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. మనోజ్ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి మనోజ్ గారు. సార్ నమస్తే సార్, నా పేరు మనోజ్ కుమార్ సార్. నాది ఎంటెక్ అయిపోయింది ఎంబెడెడ్ సిస్టమ్స్. సార్ నేను ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్స్ కోర్స్ కూడా నేర్చుకున్నాను మన ఐఎస్ఎం అనే ఒక యూనివర్సిటీలో. సో ఇప్పుడు నేను ఐఓటీలో జాబ్స్ అవి ప్లాన్ చేస్తున్నాను సార్. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది సార్? ఎందుకంటే ఐఓటీ ఫ్యూచర్ టెక్నాలజీ అని చెప్తున్నారు సార్ చాలా మంది. రైట్. సో మీరు మీ స్కిల్ సెట్ పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు చూస్తే మీరు ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎంబెడెడ్ టెక్నాలజీస్లో మీరు మాస్టర్స్ చేశారు. ఐఐటీలో మీకు నాలెడ్జ్ ఉందంటే ఇప్పుడు రాను ఐఓటీ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ విల్ బి దేర్ ఎవ్రీవేర్. ప్రతి చోట సర్వవ్యాప్తంగా ఉంటుంది అది. ఇండస్ట్రీలో కూడా ఉంటుంది, మీకు ప్రైవేట్ సెక్టర్లో ఉంటుంది. నేను చెప్పాను కదా, వేరియస్ అప్లికేషన్స్ ఉన్నాయి. మెడిసిన్లో యూస్ చేస్తారు ఐఓటీ, మెడిసిన్లో ఉంటుంది. ఇండస్ట్రీ 4.0లో వాడతారు, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్లో వాడతారు, ప్రతి చోట వాడతారు. సో దానికి యూరోప్లో, యూఎస్లో, ఇండియాలో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అదే కాకుండా మీకు అకాడమియాలో, రీసెర్చ్ సైడ్ డైరెక్షన్లో కూడా ఐఓటీ అండ్ ఐఓటీ రిలేటెడ్ ఏరియాస్ ఆర్ వెరీ హాట్. సో దేర్ ఆర్ మీ టేస్ట్స్ బట్టి దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ దట్ యూ కెన్ ఫాలో. సార్ ఫైనల్గా ఒక చిన్న సందేహం సార్. చెప్పండి సార్. అసలు ఎంబెడెడ్కి ఐఓటీకి డిఫరెన్స్ ఉందేమో తెలియజేయగలుగుతారు సార్ లాస్ట్ అన్న పాయింట్? సో ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే మీకు ఎంబెడెడ్ సిస్టమ్స్ హలో యా. సో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏంటంటే మీకు ఎప్పటి నుంచి అంటే చాలా ట్రెడిషనల్ ఏరియా అనమాట. సో బేసికలీ ఏంటంటే మీకు వేరియస్ అదర్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్స్ ఉందనుకోండి. ఆటోమొబైల్లో ఒక ఎంబెడెడ్ సిస్టమ్, ఒక చిప్ పెడతారు సో దట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ వాటిని కంట్రోల్ చేసేటట్టుగా. it's a system that is present in various larger systems అన్నమాట. సో దాని తగ్గట్టు ఆపరేటింగ్ సిస్టమ్స్, వాటి డెవలప్మెంట్, అది వాటి రిక్వైర్మెంట్స్ కొంచెం వేరుగా ఉంటాయి. ఎందుకంటే మీకు టైమ్ లైన్స్ అవన్నీ రియల్ టైమ్ సిస్టమ్స్ లాగా ఉంటాయి. వెరీ క్విక్లీ యూ హ్యావ్ టు గెట్ ద రియాక్షన్ అండ్ ఆల్ దట్. సో that is the traditional embedded systems. మనకి it has always అంటే ఒక లాస్ట్ అట్లీస్ట్ I think 30-40 years దాకా నుంచి some variant of embedded system has been around. ఇప్పుడు ఐఓటీ ఏంటంటే వాళ్ళు వాట్ దే ఆర్ డూయింగ్, ఇట్స్ వేరియస్ సెన్సర్స్ డిప్లాయ్ చేసి అందులో కమ్యూనికేషన్ ఎలిమెంట్స్ పెట్టి ఇట్స్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే యూజువల్ డెఫినేషన్ ఏంటంటే ఇట్స్ ఎంబెడెడ్ ఇన్ ఎ పర్టికులర్ సిస్టమ్ అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ వర్కింగ్ ఆటోనమస్లీ. దాంట్లో మీకు నెట్వర్కింగ్ అవి యాడ్ చేస్తే నెట్వర్క్ కంట్రోల్, ఇంటెలిజెన్స్ అది అన్ని యాడ్ చేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఐఓటీ. రిలేటెడ్ ఏరియా సైబర్ ఫిజికల్ సిస్టమ్స్.
రైట్, థ్యాంక్ యూ మనోజ్ గారు ఫర్ కాలింగ్. అండ్ సార్, జనరల్గా ఈ సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యూస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ లేదా అటానమస్ బాడీస్లో, సో పర్టికులర్గా సిఎస్సి ఐటీలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి వాటిలో? చాలా చాలా అవకాశాలు ఉన్నాయండి. యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెదర్ ఇట్ ఈస్ స్పేస్ ఏజెన్సీస్, ఇస్రో అనండి, డిఆర్డిఓ అనండి, లేకపోతే సిఎస్ఐఆర్ ల్యాబ్స్ ఉంటాయి, అలాగే ఎన్ఐసి ఉంది, అలాగే సో అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో అది కూడా గవర్నమెంట్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ మాట చెప్తున్నాను నేను. సో ఇవన్నీ ఆల్రెడీ ఇక్కడ, సో వీళ్ళనంటే ఈ అన్ని ఏరియాస్కి సిఎస్ఐటి రిక్వైర్మెంట్ చాలా హెవీగా ఉంటుంది. దిస్ ఈస్ ఇన్ అడిషన్ టు మీకు ఐటీ సపోర్ట్ సిస్టమ్, ఐటీ ప్రతి ఆర్గనైజేషన్లో చూసినా కూడా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్స్ మెయింటైన్ చేయాలన్నా అట్లాంటివి, ఆ జాబ్స్ ఎట్లాగో ఉంటాయి. దట్ ఈస్ ఆల్వేస్ అది ప్రతి ఆర్గనైజేషన్లో, ప్రతి పబ్లిక్ సెక్టర్ యూనిట్, ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉంటాయి. నేను చెప్తున్నది ఏంటంటే స్పెషలైజ్డ్ ఏరియాస్. సో డిఆర్డిఓ ఉన్నాయనుకోండి, వేరే ఎల్సిఏ, లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అంటారు, మిసైల్స్ అంటారు, ట్యాంక్స్ అంటారు. అవన్నిట్లో మీరు చెప్పినట్టుగా ఎంబెడెడ్ సిస్టమ్స్ అని, నెట్వర్క్ కమ్యూనికేషన్స్ అని, అవన్నీ వాటికి ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. సో ఇస్రో, డిఆర్డిఓ, కంప్యూటేషనల్ బయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్ అవి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్, సో లాట్ ఆఫ్ సిఎస్ఐఆర్ ల్యాబ్స్ ఉన్నాయి, బయాలజికల్ సైన్సెస్ తోటి రిలేటెడ్. సో అక్కడ యాక్చువల్లీ స్పెషలైజ్ జాబ్, జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కాకుండా, సర్వర్ మెయింటెనెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కాకుండా యాక్చువల్లీ కోర్ కంప్యూటర్ సైన్స్ జాబ్స్ ఈ అన్ని పబ్లిక్ సెక్టర్స్ యూనిట్స్లో ఉంటాయి. రైట్ సార్. సో మరిన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకునే ముందు, మరిన్ని కాల్స్ని తీసుకునే ముందు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. हुकूमत ने जिला कलेक्टर्स को धरानी के मसाइल की यकसी के अमल में तेजी लाने की हिदायत दी है। हुकूमत के सरबराह ने महकमा रेवेन्यू पर वाज़ेह किया है कि ऐसी सूरत हाल पैदा नहीं होनी चाहिए कि मसाइल की यकसी के लिए अदालतों से रुजू होना पड़े। मनोगुड़ा ज़िमनी इंतखाबात से मुतालिक बीजेपी की जानिब से तश्कील दी गई इलेक्शन स्टैंडिंग कमेटी के चेयरमैन विवेक वेंकटा स्वामी की सदारत में आज हैदराबाद में इजलास मुनक़िद हुआ। इस इजलास में कोमट रेड्डी, राजगोपाल रेड्डी, इटारा राजेंद्र और दीगर ने शिरकत की। हुकूमत ने इब्राहिमपट्टनम में ख़ानदानी मनसूबाबंदी ऑपरेशन वाक़े के जिम्मेदारों के खिलाफ कार्रवाई की है। जिला रंगारेड्डी डिस्ट्रिक्ट मेडिकल एंड हेल्थ ऑफिसर सोहराजिया लक्ष्मी, DCHS झांसी लक्ष्मी का तबादला कर दिया गया। ऑपरेशन करने वाले डॉक्टर्स जूनियर सुनील कुमार के खिलाफ क्रिमिनल केस दर्ज किया गया है। जुमला 13 अफराद के खिलाफ तादीबी कार्रवाई की गई है। वज़ीर आज़म नरेंद्र मोदी ने आज हिमाचल प्रदेश के मंडी में यूथ रैली से वर्चुअल तरीके से खिताब किया। उन्होंने कहा कि माजी में उत्तर प्रदेश और उत्तराखंड में हर 5 साल बाद हुकूमतें तब्दील हुआ करती थी, लेकिन हाल ही में दोनों रियासतों में बीजेपी दोबारा हुकूमत के लिए मुंतखब हुई है। मरकजी वज़ीर दाखिला अमित शाह बिहार के 2 रोज़ा दौरे पर हैं। उन्होंने आज किशनगंज इलाके में 4 बॉर्डर ऑब्जर्वेशन चौकियों का इफ्तिताह किया। इस मौके पर अपने खिताब में उन्होंने कहा कि बिहार और झारखंड में मां नवाजों की सरगर्मियां तकरीबन ख़त्म हो चुकी हैं। वज़ीर आज़म नरेंद्र मोदी हर महीने के आखिरी इतवार को मुल्क की आवाम से इजहार ख्याल करते हैं। वज़ीर आज़म का मन की बात प्रोग्राम कल सुबह 11 बजे आकाशवाणी और दूरदर्शन के चैनल से नशर किया जाएगा। उसके फौरी बाद दूरदर्शन यादगिरी पर सुबह 11:30 बजे मन की बात प्रोग्राम का तेलुगु तर्जुमा नशर किया जाएगा। इसे दोबारा रात 8 बजे टेलीकास्ट किया जाएगा। हिंदुस्तान ने बैनुल-अक़वामी प्लेटफार्म पर हिंदुस्तान को गलत ठहराने की कोशिशों पर पाकिस्तान की सख्ती के साथ सरजनिश की है। अक़वाम मुत्तहिदा में हिंदुस्तान के मुस्तक़ल मिशन के फर्स्ट सेक्रेटरी वेनेटियो ने कहा है कि ये बदकिस्मती की बात है कि पाकिस्तान के वज़ीर आज़म ने हिंदुस्तान पर झूठे इल्ज़ाम आयद करने के लिए इस प्लेटफार्म का इंतखाब किया है। भारत समेत 32 ममालिक ने अक़वाम मुत्तहिदा की सलामती कौंसल में फौरी और जामे इस्लाहात की अपील की है। इन ममालिक ने न्यूयॉर्क में मुनक़िदा अक़वाम मुत्तहिदा की 77वीं जनरल असम्बली के इजलास में मुश्तरका बयान जारी किया।
कमिश्नर ऑफ पुलिस रचाकोंडा महेश एम भगवत ने बताया कि हैदराबाद में कल खेले जाने वाले क्रिकेट मैच के लिए सख्त सिक्योरिटी इंतजाम किए जा रहे हैं। उन्होंने कहा कि मैच देखने के लिए आने वाले शायकीन को मोबाइल, ब्लूटूथ और हेडसेट के साथ मैदान में दाखिले की इजाज़त रहेगी। वीडियो कैमरा, लैपटॉप, सिगरेट्स, चाकू, ब्लेड, शराब, पानी की बोतलें, हेलमेट, पटाखे, बैग्स और नशावर अशिया को साथ रखने की इजाज़त नहीं रहेगी। साइबराबाद में कल गैदरिंग, साइकिलिंग, कम्युनिटी मैराथन के पेश नज़र पुलिस की जानिब से ट्रैफिक तहदीदात आयद की गई हैं। पुलिस अहदेदारों के मुताबिक सुबह 5 बजे से 8 बजे तक ट्रैफिक तहदीदात रहेंगी। तकरीबन 1000 साइकिल सवार केबल ब्रिज पर हाजिर होंगे। मशहूर और मारूफ टेनिस खिलाड़ी रॉजर फेडरर ने बिलाखिर टेनिस कोर्ट को अलविदा कह दिया। लावेर कप डबल्स मुकाबलों में उन्होंने अपने साथी खिलाड़ी राफेल नडाल के साथ शिकस्त का सामना करना पड़ा। घुटने के जख्म से मुतासरा फेडरर ने चंद रोज कबल टेनिस से रिटायरमेंट का ऐलान किया था। मन की बात है जन जन की, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की। महीने के आखिरी रविवार का रहता है इंतजार मलयाचल के आंचल से विंध्याचल के आंचल तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ। तो सुनिए इस महीने 25 सितंबर सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर। आप भी माननीय प्रधानमंत्री के मन की बात का हिस्सा बन सकते हैं। इसके लिए आप अपने सुझाव पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भेज सकते हैं और नमो ऐप या माईगॉव के ओपन फोरम में पोस्ट कर सकते हैं। तो सुनिए इस महीने 25 सितंबर सुबह 11 बजे मन की बात। వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. సార్, కమింగ్ బ్యాక్ టు యూ. సో సార్, సైబర్ సెక్యూరిటీ అనేది బాగా వాస్ట్గా వినపడుతున్నటువంటి పేరు, బాగా వినపడుతుంది అండ్ ఆపర్చునిటీస్ కూడా అట్లానే ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా అట్లానే ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడం ఎలా, నేర్చుకున్న తర్వాత జాబ్ తెచ్చుకోవడం ఎలా? ఓకే, సో మీరు చెప్పినట్టు మీరు కరెక్ట్గా చెప్పారు. సైబర్ సెక్యూరిటీ చాలా ఇట్స్ అ బిగ్ ఆపర్చునిటీ అండ్ ఛాలెంజ్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు మీరు వింటూనే ఉంటారు, న్యూస్లో వస్తూనే ఉంటుంది హ్యాకింగ్ అని. సో ఇన్ఫ్యాక్ట్ ఫైనాన్షియల్ సెక్టర్లో ర్యాన్సమ్వేర్, హ్యాకింగ్ అది అట్లా జరుగుతూ ఉంటుంది. పర్సనల్ లెవెల్లో కూడా మనకి హ్యాక్ చేసి ఫిషింగ్ అటాక్స్ చేసి డేటా డబ్బులు తీసేసుకోవటం అట్లా జరుగుతూ ఉంటుంది. అండ్ నేషనల్ లెవెల్లో కూడా, నేషనల్ సెక్యూరిటీ వైజ్ కూడా సైబర్ సెక్యూరిటీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ బికాస్ వేరియస్ అదర్ కంట్రీస్ ఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్ అ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్ అండ్ money and manpower into cyber security. So manaki adi important. In fact, manpower levels, required manpower, available manpower, there is a reasonable deficit. There is a gap anamata. Okay. దాన్ని క్లోజ్ చేయడానికి సో వేరియస్ యూనివర్సిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ మా ఐఐటి హైదరాబాద్లో కూడా నెట్వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అని మాస్టర్స్ ప్రోగ్రామ్ ఉంది. అలాగే ఐఐటి కాన్పూర్ వాళ్ళు దే హ్యావ్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఉంది, వాళ్ళు కూడా వేరియస్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంటారు. అలాగే కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఈ సెక్యూరిటీ సర్టిఫికేట్స్ అవి ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా చూస్ చేసుకుని, ఇప్పుడు ఐఐటి హైదరాబాద్లో మాస్టర్స్ చేసుకోవాలంటే కాన్పూర్లో మాస్టర్స్ చేసిన ఇంకా వేరే చోట్ల ఉన్నాయండి. ఐఎస్ఐ కల్కట్టా వాళ్ళు కూడా క్రిప్టోగ్రఫీ వాటిలో పనిచేస్తారు. ఇలా ఉన్నాయి, వేరియస్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ చేయాలంటే మీరు గేట్ రాసి అట్లా వేరియస్ ఛానల్స్ ఉంటాయి, అది చేసి యూ కెన్ స్కిల్ యువర్ సెల్ఫ్. అలా కాకుండా ఇలా నేను చెప్పినట్టుగా సర్టిఫికేట్ కోర్సెస్ అవి కూడా చేయవచ్చు. ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్సే కాదు, చాలా మంది ఇన్స్టిట్యూట్స్, ఐఐటీస్ లాంటివి కూడా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అవి ఆఫర్ చేస్తూ ఉంటాయి వేరియస్ ప్లేసెస్లో. సో అవన్నీ చేస్తే బేసిక్ స్కిల్ సెట్ చేయొచ్చు. బట్ ఇన్ జనరల్ ఏంటంటే ఇది ఎట్లాంటి ఏరియా అంటే ఒక కోర్స్ చేసి, ఒక ప్రోగ్రామ్ చేసి నేర్చుకునేది కాదు. ఇట్ సమ్ టైమ్ అంటే కాన్స్టెంట్లీ, ఎందుకంటే ఇట్స్ లైక్ అంటే క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా కదా సైబర్ సెక్యూరిటీ అనేసరికి. సో కాన్స్టెంట్గా స్కిల్లింగ్ జరుగుతూనే ఉండాలి. ఈవెన్ మీరు కోర్స్ ప్రోగ్రామ్ చేసినా కూడా ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ ట్రైనింగ్ అనమాట. సో
ఆ మైండ్ సెట్ తోటి వర్క్ చేస్తూ ఉండాలి ఇప్పుడు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మధు గారు కాల్ చేస్తున్నారు. సో నమస్తే అండి మధు గారు. Hi. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. Good. ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. Thank you, Professor Rao, for this informative talk. So I wanted to actually ask a question. I'm an old engineer, IT. So I want to upgrade my skills. So do you think learning machine learning, artificial intelligence will help me in my career? Certainly. Thank you so much. Yeah, thank you Madhu garu, thank you for your question. Since you asked in English, I'll answer in English. Skilling in AI ML is the thing to do right now, especially if you want to take the next step in your career. I think it's a very recommended step. Again, let me emphasize that there are a lot of programs. So for example, IIT Hyderabad offers a master's in data science. It's a flexible program catering basically professionals like you who have already work commitments. So you can it's an online course, and you can adjust the pace of your course according to your commitments at your workplace. So you can skill yourself in exactly you get trained in artificial intelligence and machine learning through that program. I'm sure there are other programs also. So the answer to your question is that yes, this is probably the correct time to no matter where you are at your in your career, this is the correct time to if you want, right? It's not necessary that everybody migrates to AI ML, but if you so want, I think this is probably the correct time to do. Right. Thank you. యా సార్. సార్ ఏఐఎంఎల్ గురించి అడుగుతాను. దానికంటే ముందు పర్టికులర్గా ఈ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జరుగుతోంది ఇప్పుడు కాలేజెస్లో స్టూడెంట్స్కి. సో అటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో గ్రాడ్యుయేట్స్ కౌన్సిలింగ్కి వెళ్తున్న వాళ్ళు పర్టికులర్ ఇన్స్టిట్యూట్ని పర్టికులర్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయారిటీస్ ఎట్లా చూస్ చేసుకోవాలంటారు? ఏ విధంగా ఏ క్రైటీరియాలో కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిదంటారు? సో మేము ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్స్ అనమాట. సో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు కొంచెం మెకానికల్ ఇంక్లినేషన్ ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్ రీజన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఏదో సినిమా మూవీ చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చిందని అనుకోవచ్చు. సో వాట్ ఎవర్ బి ద రీజన్. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజుల్లో యూట్యూబ్ వీడియోస్ చూసి ఈవెన్ 11th 10th 11th 12th ఉన్నా కూడా యూట్యూబ్ వీడియోస్ చూసి స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటున్నారు. ఈ బ్రాంచ్ ఎలక్ట్రికల్ అయితే బాగుంటుంది, మెకానికల్ అయితే బాగుంటుంది, కంప్యూటర్ సైన్స్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారు. సో ఫస్ట్ ప్రయారిటీ అట్లాంటిది ఏమైనా ఉంటే మైండ్లో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ అనమాట. సో స్టూడెంట్ ఇంట్రెస్ట్, సపోజ్ నా ఇంట్రెస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉందని అనుకోండి. సో మెకానికల్ ఇంజనీరింగ్ నాకు బెస్ట్ కాలేజ్ ఎక్కడ వస్తుందని అది చూసుకోవాలి. బెస్ట్ కాలేజ్ అంటే ఏంటంటే వాళ్ళ రీసెర్చ్ ప్రొఫైల్, ఫ్యాకల్టీ ప్రొఫైల్, రీసెర్చ్ ప్రొఫైల్, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ గురించి కొంచెం యూట్యూబ్లో ఇంటర్నెట్లో సెర్చ్ చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ సేకరించి ఆ డిసిషన్ తీసుకోవచ్చు. అది డిసైడ్ అది ఏ బ్రాంచ్ డిసైడ్ కానప్పుడు అప్పుడు వేరే. సో పేరెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ కాంపెన్సేషన్ అదే పే ప్యాకెట్స్, ప్లేస్మెంట్స్, పే ప్యాకెట్స్ అవన్నీ అడుగుతారు కొంతమంది. ఇన్ఫ్యాక్ట్ పర్సనల్ రీజన్స్ కూడా ఉంటాయి. హైదరాబాద్ పక్కనే కదా, నేను హైదరాబాద్లో, అట్లాంటివి కూడా ఉంటాయి. సో అవన్నీ తర్వాత వస్తాయి. ఫస్ట్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ఏ బ్రాంచ్లో ఉంటే ఆ బ్రాంచ్కి తీసుకువెళ్ళాలి. దాని తర్వాత ఇవన్నీ కన్సిడరేషన్స్ వస్తాయి, నా అభిప్రాయం అది. ఓకే. సో పర్టికులర్గా ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈక్వల్ టు దట్ డేటా సైన్స్లో కూడా ఆపర్చునిటీస్ అండ్ హై ఎండ్ ప్యాకేజెస్ కూడా అట్లానే ఉన్నాయని వింటున్నాం. సో దానికి ఉన్నటువంటి ప్రామినెన్స్ ఏంటి, డేటా సైన్స్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, హౌ టు గ్రాబ్ దోస్ ఆపర్చునిటీస్? రైట్. సో మీరు డేటా సైన్స్ అన్నారు. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్ అన్నిటిని క్లబ్ చేసి ఆల్మోస్ట్ పక్క ఏరియాస్, అందుకని అన్ని క్లబ్ చేసి చెప్తున్నాను. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కూడా ఈ జనరల్ ఈ ప్యాకేజ్ మాట చెప్తున్నాను. ఓకే. సో ముందరే చెప్పిన ఈ పర్టికులర్ ఏరియాకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. వెదర్ రీసెర్చ్ అవనివ్వండి, లేకపోతే ఇండస్ట్రీలో అవనివ్వండి,
అందులో కూడా ప్రైవేట్ సెక్టర్ అవనివ్వండి, పబ్లిక్ సెక్టర్ అవనివ్వండి, ప్రతి చోట దీనికి అప్లికేషన్స్ ఉంటాయి. మెడిసిన్, ట్రాన్స్పోర్టేషన్, మెడిసిన్, తర్వాత మీకు IoT ఇండస్ట్రీలో అన్ని చోట వీళ్ళకి అప్లికేషన్స్ ఉంటాయి. సో అట్లీస్ట్ 2 decades, దానికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, అట్లీస్ట్ 2 decades దాకా నా అభిప్రాయం టు స్టే. ఓకే సార్, ఈ ఎలక్ట్రానిక్స్ రంగంలో పర్టికులర్గా R&Dలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చాలా అవకాశాలు ఉన్నాయండి అన్నిలో కూడా. సో బేసిక్లీ మీరు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేసరికి ప్రతి ఏరియాలో ఆపర్చునిటీస్ ఉంటాయి. ఏ ఏరియా తక్కువ అని కొంచెం ఇటు ఉండొచ్చు, కానీ ప్రతి ఏరియాలో ఉంటాయి. పర్టికులర్లీ మీరు ఎలక్ట్రానిక్స్ అన్నారు కాబట్టి అందులో చాలా ఇండియాలో కూడా అబ్రాడ్లో కూడా చాలా, ఫర్ ఎగ్జాంపుల్ VLSI ఉంటుంది, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ తయారు చేయటము, తర్వాత అలాగే కమ్యూనికేషన్స్లో మీరు IoT, సైబర్ ఫిజికల్ సిస్టమ్, సెన్సర్ నెట్వర్క్స్లో వాళ్ళు కూడా ఉంటారు, బికాస్ హార్డ్వేర్ కూడా ఉంటుంది కదా, సో వాళ్ళు కూడా అందులో చాలా చేస్తారు. మీరు కొంచెం ఎలక్ట్రికల్ వైపుకి వెళ్తే స్మార్ట్ గ్రిడ్స్, స్మార్ట్ టెక్నాలజీస్, అంటే ఏంటంటే ఇవన్నీ ఈ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్లో మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ అప్లై చేయటం అట్లాంటివి. సో ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి. రీసెర్చ్ ఆపర్చునిటీస్ కూడా, డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. సో హౌ అబౌట్ క్వాంటమ్ కంప్యూటింగ్ సార్, అది ఎలా ఉందంటారు? దాంట్లో ఆపర్చునిటీస్ దాంట్లో కూడా, సో అది ఎమర్జింగ్ ఫీల్డ్ అనమాట. అది ఇంకా సో స్కేలబుల్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఇంకా డెవలప్ అవ్వలేదు, కానీ ఏంటంటే చాలా బిగ్ కంపెనీస్ ఆర్ ఇంటూ ఇట్. మీకు గూగుల్ దగ్గర నుంచి సమ్ స్పెషలైజ్డ్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళందరూ దే ఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. సో అందులో ఏంటంటే ఆల్గరిథమ్స్, క్వాంటమ్ ఆల్గరిథమ్స్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్ సెక్యూరిటీ, బేసికలీ వాటిలో ఇట్స్ అన్ అప్కమింగ్ ఫీల్డ్ అనమాట. రాబోయే రోజుల్లో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బీ దేర్. ఓకే సార్. సో బీయింగ్ ఏ ప్రొఫెసర్, సో జనరల్గా ఎమర్జింగ్ కోర్సెస్ కానీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ కానీ మీకు తెలుస్తూనే ఉంటాయి, కనబడుతూనే ఉంటాయి. సో అటువంటి కోర్సెస్ గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం, ఒక చిన్న బ్రేక్. मन की बात. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్లో ప్రసారం కానున్నది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 తిరిగి రాత్రి 8 గంటలకు దూరదర్శన్ యాదగిరిలో ప్రసారం అవుతుంది. సో వెల్కమ్ బ్యాక్ సార్. ఇందాక మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, సో ఎటువంటి సిచ్యువేషన్లో మనం ఈ ఐటీలో షిఫ్ట్ అవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకుంటుంటే, సిఎస్సిలో ఇప్పుడు సబ్ బ్రాంచెస్ వస్తున్నాయి. సో AI కానీ పర్టికులర్గా అంటే ఒక కోర్స్ మొత్తంలో ఒక సబ్జెక్ట్ లాగా వచ్చేది వేరు, సబ్ బ్రాంచెస్లా వచ్చేది వేరు. సో వాటి ప్రావినెన్స్ ఏంటి, చూస్ చేసుకోవడం మంచిదేనా కాదు? That's again a very good question. That's a very good question. So సబ్ బ్రాంచెస్ అంటే సబ్ బ్రాంచెస్ ఎప్పుడు ఏర్పాటు అవుతాయంటే అందులో వాల్యూమ్ ఆఫ్ వర్క్ చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయ్యి, చాలా రిజల్ట్స్ వచ్చి, చాలా అప్లికేషన్స్ వచ్చి, సడన్గా బైక్ వచ్చి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AIML ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు లాస్ట్ ఒక 10 years బ్యాక్ AIML వాజ్ అనదర్ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్ ఉండేది కోర్సెస్లో, ప్రోగ్రాంలో, కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంలో, IIT అయినా ఏ కాలేజ్లో అయినా ఒక ప్రోగ్రామ్, 1-2 కోర్సులు ఉండేవి. ఇప్పుడు దాంట్లో ఎంత ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయిందంటే దాని థియరీ కానివ్వండి, లేకపోతే దాని అప్లికేషన్స్ కానివ్వండి, ప్రతి రంగంలోకి అది వచ్చేసింది. సో దానివల్ల ఏంటంటే కొంతమంది ఆలోచించి, ఇట్స్ అ వెల్ థాట్ అవుట్, కొంచెం ఆలోచించి ఇప్పుడు దానికి ఒక బ్రాంచ్ కింద దానికి మెచ్యూరిటీ వస్తుంది, ప్లస్ దానికి మార్కెట్ అంటే నాట్ జస్ట్ అంటే ఓన్లీ జాబ్ మార్కెటే కాదు, అట్లాగే రీసెర్చ్ స్కోప్ ఉంది, డెవలప్మెంట్ స్కోప్ ఉంది, R&D స్కోప్ ఉంది. సో దాన్ని డైవర్సిఫై చేసి ఇంకొక బ్రాంచ్ పెట్టచ్చా అని ఐఐటి హైదరాబాద్లో AIML బీటెక్ కూడా పెట్టాము. బీటెక్ ఇన్ AI ఉంది. సో అదంతా కొంచెం ఆలోచించి దాన్ని
నెక్స్ట్ అట్లీస్ట్ ఒక 20-30 ఏళ్ళ దాకా దానికి స్కోప్ ఉందని అంటే అట్లా ఒక సబ్ బ్రాంచ్ కాదు, ఇప్పుడు అది బ్రాంచ్ ఇప్పుడు బ్రాంచ్ ఒక బ్రాంచే. సో ఇదంతా వెనకాల ఇంత అంత ఆలోచన ఉంది కాబట్టి వెళ్ళొచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. జస్ట్ ఒక ర్యాండమ్గా ఏదో బ్రాంచ్ని తీసి ఒక సబ్జెక్ట్ని చూసి దీన్ని ఒక బ్రాంచ్ చేసేద్దాం అని కాదు. దానికి ఉంటే అఫ్కోర్స్ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కానీ బట్ స్టిల్ అది కొంచెం బాగా ఆలోచించి ఫ్లోట్ చేసిన కోర్సెస్. సైబర్ సెక్యూరిటీ కూడా చాలామంది బీటెక్ సెక్యూరిటీలు చేస్తున్నారు, యూనివర్సిటీస్లో చేస్తున్నారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సబ్ ఏరియాస్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. రాను దే విల్ యాక్చువల్లీ వాళ్ళకి ఇండిపెండెంట్ ఎంటిటీ లాగా వచ్చేస్తాయి. లైక్ వైజ్ ఇందా అడిగిన క్వశ్చన్కి సేమ్ ఆన్సర్ అని నేను అనుకుంటున్నాను. అదే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏంటి, బీయింగ్ ప్రొఫెసర్ అని అడిగాను కదా. సో హౌ టు చూస్ అని అంటే పర్టికులర్గా అందరికీ తెలియాల్సిన ఇది ఉండదు, అండ్ దట్ అంత వాస్ట్ పబ్లిసిటీ కూడా ఉండదు కొన్ని కోర్సెస్కి. అండ్ మోర్ ఓవర్ రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ మనం ఇవ్వగలం సార్? అంటే మనం అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు గెయిన్ చేయడానికి ప్రాబబిలిటీ ఎట్లా అంటారు నాలెడ్జ్ని? సో బీటెక్ జాయిన్ అయిన తర్వాత మీరు అవ్వక ముందు చూస్ చేసుకునే విధానం అది ఇప్పుడు ప్రస్తుతానికి సో ఐఐటి మళ్ళీ నాకు ఐఐటి హైదరాబాద్ సందర్భం తెలుసు కాబట్టి, సో ఐఐటి హైదరాబాద్లో ఐఐటి జేఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి మేము ఓపెన్ డే కండక్ట్ చేస్తాం. సో ఏం చేస్తారంటే అందరూ స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఒక 1 or 2 days స్పెండ్ చేసి, వాళ్ళు పేరెంట్స్ కూడా వస్తారు, స్టూడెంట్స్ కూడా వస్తారు, వేరే బ్రాంచెస్, ఓన్లీ ఐఐటి హైదరాబాద్ కాదు, ఐఐటి ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది, అట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి మాకు. సో కానీ అదేంటంటే మీరు చెప్పినట్టుగా అది ఇట్ ఈస్ అంటే జస్ట్ ఐఐటి జేఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి లోకలైజ్ అయ్యి ఉంటుంది. మిగతా బ్రాంచెస్ మిగతా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి మేము అది క్యాటర్ చేయలేం. వాళ్ళకి ఇంకేంటంటే వాళ్ళు ఎవరితో మాట్లాడినా తెలిసిన వాళ్ళతో మాట్లాడి, లేకపోతే ఇంటర్నెట్లో చూసి, లేకపోతే న్యూస్ పేపర్లో వచ్చేది అంతే, అట్లాగే ఇన్ఫర్మేషన్ సేకరించి డెసిషన్ తీసుకోవాలని. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు. సో సంగీత గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి సంగీత గారు. హలో. Yes, మాట్లాడండి. Yeah, good afternoon. Yes. This is Sangeeta from Hyderabad. I would like to ask one question to Sir of IIT Hyderabad, Pandu Rao. You're pleased to ask. Good afternoon, Mr. Pandu Rao. Good afternoon, madam. Yeah, I would like to know the future of IT because my nephew is completing his 12th. He's in 12th grade currently, so we just want to know in which direction lead him, whether the future of IT will be bright enough so that I can guide him to get into engineering line, or what would be your suggestion basically for anybody studying in 12th? Thank you, Sangeeta garu. So the as far as the future of IT and computer science is concerned, I think it is. I'm again answering in English because you asked the question in English. Yes. So the future of IT, computer science, various AI/ML related areas, the future is bright. In the foreseeable future, I think it's going to go even brighter. Now, having said that, again I would repeat what I said a couple of minutes back, that one should allow the student to kind of choose. So for example, if the student is interested in medicine rather than engineering, or let's say arts for argument's sake, right? So if in arts, then I think the correct thing to do is to probably, you want him to become a very famous artist and very happy artist basically, right? So therefore it is important to allow the student to take the path that he or she wants. If specific to IT CS, if your nephew is interested in IT and CS, fantastic. I think my understanding and my within my forecasting powers, I can say that it has a bright future as far as employment is concerned and interesting R&D challenges are concerned. Right. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఐ థింక్ యూ గాట్ యువర్ ఆన్సర్. సో జనరల్గా అందరూ కూడా ఐఐటీలో చదవలేరు.
సో ఐఐటి చదవని వాళ్ళ గురించి పర్టికులర్గా అంటే ఐఐటి కాలేజెస్లో చదవని వాళ్ళ గురించి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. దానికంటే ముందు మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారు. సో విల్ టేక్ దట్ కాల్. ప్రజ్ఞ గారు కాల్ చేస్తున్నారు న్యూఢిల్లీ నుంచి. సో నమస్తే అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ప్రజ్ఞ గారు. Namaste, good afternoon. Yes, sir is here. You can ask your question. Dr. Rao, Yes. I have a question. For this Masters in Data Science program, is it open to people from other backgrounds, like chemistry and biology, or only for computer science background students? Thanks for the question, Pragya ji. So I'll again answer in English. Actually, all the eligibility criteria are listed in the CSC website, IIT Hyderabad website. But the short answer to your question is that we don't restrict admission criteria only to computer science and IT. So we realize that very diverse branches of engineering and even sciences are find applications in data sciences. And in recognition of that, so we do open it to several other branches. So there is a comprehensive list of degrees who are eligible, degree holders who are eligible to apply for the MDS program. You can go to csc.iith.ac.in, which is our website. There you'll find this admission link, and a list of all the things are there. Thank you so much. Thank you for రైట్ ప్రజ్ఞ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. Bye. యా, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. రాధిక గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి రాధిక గారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. Namaste. Good afternoon. ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. Yes. Namaste, Kiran garu. Namaste. సారీ, పాండురంగారావు గారు. యా. Pandurangarao. Yeah. Yeah. Actually, I have a question about aptitude. So first year engineering appudu normally kids have all subjects, like all branches they have exposure to. Kani appudu ela telustundi, how can a student find out what is his real aptitude? So first year engineering, you are already committed to a branch in many cases. Chala universities lo you first year ante you are already committed to electronics, or you are committed to computer science or something like that. Having said that, బ్రాంచ్ చేంజ్ ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత కొన్ని ఇన్స్టిట్యూట్స్లో కొన్ని యూనివర్సిటీస్లో మైనర్స్ కోర్సెస్, మైనర్స్ programs sometimes you can actually, so you can do BTech in computer science with a minor in electrical engineering or a mechanical engineering. Atla kuda diversify chese. So there are very different options are there for various in various universities. Atla find out chestarante usually entante ప్రతి యూనివర్సిటీ, ప్రతి ఐఐటీలో ఫస్ట్ ఇయర్లో ప్రతి బ్రాంచ్ కొంచెం ఇంట్రొడక్టరీ కోర్సెస్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లో, ఫస్ట్ సెమిస్టర్ ఆర్ ఫస్ట్ ఇయర్లో ఉంటాయి యూజువల్లీ. సో అవి చేసి అండ్ మిగతా మీ క్లాస్మేట్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వేరియస్ అదర్ మీడియాస్, ఇంటర్నెట్ సోర్సెస్ అట్లా అవన్నీ చేసి 1 year ఫస్ట్ ఇయర్ కొంచెం బాగా స్పెండ్ చేస్తే దెన్ యూ కెన్ యాక్చువల్లీ మీరు చూస్ చేసుకోవచ్చు వెదర్ యూ వాంట్ టు డూ మైనర్స్ ఇన్. సపోజ్ నేను కంప్యూటర్ సైన్స్లో బీటెక్ జాయిన్ అయ్యాను, నాకు సడన్గా నేను కొన్ని కోర్సెస్ చూసి, లేకపోతే మా ఫ్రెండ్స్ తోటి మాట్లాడి, లేకపోతే ఇంటర్నెట్లో చూసి నాకు సడన్గా నాకు ఎలక్ట్రికల్లో ఇంట్రెస్ట్ ఉంది, సమ్ సిగ్నల్ ప్రాసెసింగ్లో ఇంట్రెస్ట్ వచ్చిందని అనుకుంటే నేనేం చేయొచ్చు అంటే ఐ కెన్ డూ అ మైనర్స్ దేర్. ఆర్ ఫ్రీ ఎలెక్టివ్స్ ప్రోగ్రామ్ కూడా ఉంటాయి చాలా యూనివర్సిటీస్లో ఇప్పుడు, ఫ్రీ ఎలెక్టివ్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో సమ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ మీరు ఆ డిపార్ట్మెంట్లోంచి చేసి యూ కెన్ గెట్ సమ్ నాలెడ్జ్ అబౌట్ దట్ బ్రాంచ్ ఇట్ సెల్ఫ్. రైట్ రాధిక గారు, ఐ థింక్ యూ గాట్ యువర్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, చిత్తూరు నుంచి అజిత్ గారు కాల్ చేస్తున్నారు. సో నమస్తే అండి. ఓకే, కాల్ కట్ అయింది సార్. సో నేను దగ్గర గోయింగ్ టు బిఫోర్ క్వశ్చన్, ఐఐటీల్లో అందరూ ప్లేస్మెంట్ అనేది జాబ్ చదువుకునేటువంటి సీట్ అనేది దొరకడం చాలా కష్టం. సో అటువంటి నేపథ్యంలో సాధారణ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేటువంటి స్టూడెంట్స్కి ఐఐటి సంస్థల నుంచి వస్తున్నటువంటి ఎడ్యుకేషనల్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? దానికి 2 ఆన్సర్లు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ప్రస్తుతం ఉన్నవి, తర్వాత ఏంటంటే ఫ్యూచర్లో ఏం జరగబోతుందని. ఓకే.
సో ఇప్పుడు కూడా మనకి ఆల్రెడీ ఎన్పిటెల్ మూక్స్ కోర్సెస్ ఆల్రెడీ ఉన్నాయి. ఎన్పిటెల్ కోర్సెస్ అని ఐఐటి యూజువల్లీ చాలా కోర్సెస్ అందులో ఐఐటి వాళ్ళు ఐఏఎస్సి వాళ్ళు ఫ్లోట్ చేసిన కోర్సెస్ ఉంటాయి అందులో. సో దర్ ఎక్సలెంట్ క్వాలిటీ కోర్సెస్. అందులో సర్టిఫికేట్స్ కూడా చేయొచ్చు. ఎగ్జామ్ ఏదో రాసి యూ కెన్ యాక్చువల్లీ గెట్ అ సర్టిఫికేట్ ఆల్సో. సో అవన్నీ అది అండ్ అదొకటి. సెకండ్ ఏంటంటే చాలా ఐఐటీస్ ఏం చేస్తారంటే వాళ్ళు సర్టిఫికేట్ కోర్సెస్ లేకపోతే షార్ట్ టర్మ్ కోర్సెస్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తారు. అందులో ఎన్రోల్ అయ్యి స్పెండ్ సమ్ ఇంటర్న్షిప్స్ చేయొచ్చు ఐఐటీస్లో సమ్మర్ ఇంటర్న్షిప్స్ చేస్తే ఐఐటి వర్క్ కల్చర్ ఎట్లా ఉంటుంది అవన్నీ ఒకసారి జస్ట్ ఒక టేస్ట్ అని అట్లీస్ట్ తీసుకోవచ్చు. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద సెకండ్ వే, కాల్ రెడీగా ఉన్నారు కాలర్. సో అజిజ్ గారు కాల్ చేస్తున్నారు చిత్తూరు నుంచి. సార్ వెల్కమ్ సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నాకు క్వశ్చన్ ఉందండి. నేను ఒక ఐటీ సిస్టమ్ కెరియర్ సెషన్ స్టార్ట్ చేస్తాను. 1+ ఎక్స్పీరియన్స్ మెయిన్ ఫ్రేమ్స్. ఓకే, సో ఇప్పుడు ఫ్యూచర్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, లేకపోతే ఏమైనా కొత్త కోర్సెస్ లైక్ డేటా సైంటిస్ట్ అలా నేర్చుకొని ఇప్పుడే కెరీర్ మూవ్ అవ్వమంటారా? మీకు ఎన్ని ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ అన్నారు? 1 year. 1 year ఎక్స్పీరియన్స్ ఎందులో ఉందన్నారు? మెయిన్ ఫ్రేమ్స్. బీటెక్ ఏ బ్రాంచ్ అండి? మెకానికల్. ఓకే, రైట్. సో మీరు రెండు ఆప్షన్స్ ఉన్నాయి అగైన్. సో ఒకటి ఏంటంటే మీరు మెకానికల్లోనే మీకు ఆల్రెడీ డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది కదా, మెకానికల్లో చాలా డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుంటూ కొంచెం ఎక్స్ట్రా కంప్యూటర్ సైన్స్ అంటే మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్సెస్ వాటిని ఆ పర్టికులర్ స్కిల్ సెట్ని మీరు నేర్చుకుని ఒక యూనిక్ స్కిల్ సెట్ మీకు తయారవుతుంది. మీకు డొమైన్ నాలెడ్జ్ కూడా తెలుసు, మీకు ఇది ఈ స్పెసిఫిక్ స్కిల్ సెట్ కూడా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్స్, మెకానికల్ ప్లస్ ఎంఎల్, ఏఐఎంఎల్ అంటే రోబోటిక్స్లో ఆ డైరెక్షన్లోకి వెళ్ళచ్చు మీరు. అది ఇట్స్ అ వెరీ వాల్యుబుల్ స్కిల్ సెట్ అనమాట. అది లేకపోతే మీరు ప్యూర్ కోర్ కంప్యూటర్ సైన్స్లో చేసే మాట అయితే ఇలా జస్ట్ మీరు ఏఐఎంఎల్ కోర్సెస్ అయినా లేకపోతే సర్టిఫికేషన్ కోర్సెస్ అయినా చేసి మీరు ఈ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లోకి రావచ్చు, ఐటీ సెక్టర్లోకి రావచ్చు. రైట్, థ్యాంక్ యూ అజిజ్ ఫర్ కాలింగ్. ఐ థింక్ యూ గాట్ యువర్ ఆన్సర్. సో ఇట్స్ టైమ్. సార్, ఇంత వాల్యుబుల్ టైంని మాకు అలాట్ చేసి ఇంతమంది వాల్యుబుల్ క్వశ్చన్స్కి మీరు చాలా మంచి ఆన్సర్స్ ఇచ్చినందుకు, వాళ్ళకు ఒక వే చూపించినందుకు ఎంబీ పాండురంగారావు గారు స్పెషల్ థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ విత్ అస్, గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం టు అస్. సో ఇది ఇవాల్టి ఐటీ ట్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీక్ సేమ్ టైం సేమ్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు డిడి యాదగిరి. నమస్తే. ధరణి సమస్యల